లైట్ సినిమాలు కూడా చూశాను. ఏ సినిమా కూడా నేను పాజిటివ్ రివ్యూ చెప్పిన దాఖలు లేవు అతనికి. ఈ సినిమా మాత్రం చెప్పాల్సి వస్తుంది. చాలా బాగుంది సినిమా. మేజర్గా చూసుకుంటే అఖిల్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే లాస్ట్ ఫిల్మ్స్తో పోలిస్తే ఈ ఫిల్మ్ బెటర్, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది స్కిల్స్లో. ఇంకోటి ఇంటర్వెల్ నుంచి ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయింది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. స్క్రీన్ ప్లేతోనే డైరెక్టర్ హిట్ కొట్టాడు అనిపిస్తుంది. ట్విస్ట్లు బాగున్నాయి సెకండ్ హాఫ్ లో. అంటే ఫస్ట్ ప్రీ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ ఒక 45 మినిట్స్ వరకు ఏమో స్టోరీ కొంచెం లాగే ఉంది. బెటర్మెంట్ కనిపించింది అంతే. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాక్టింగ్ అనిపించలేదు నాకు. ఇంకా ఇప్పుడు ఎమోషన్ సీన్స్ లో ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటే నాకు చాలా బెటర్ అనిపించింది. భాగ్యశ్రీ ఓకే, జస్ట్ ఒక ప్రీవియస్ ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. ఆ ట్విస్ట్లు స్క్రీన్ ప్లేనే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. బాగుంది. సెకండ్ హాఫ్ లో డ్రాబ్యాక్స్ అంటే ఇప్పుడు ఎమోషన్స్ ఇంకొంచెం వర్కౌట్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంకోటి ఫస్ట్ 40-45 మినిట్స్ వరకు రెగ్యులర్ గా సాగటం అది కొంచెం మైనస్ అండి. ఈ రెండు తప్పితే ఎక్కడ సినిమాలో మనకి మైనస్ పాయింట్స్ కనిపించాలి. బాగుంది. తమిళ బీజియం హైలైట్ మూవీకి. ప్రతి ఏదైనా సీన్ వస్తే చాలా వెనకాల నుంచి తమిళ బీజియం వినపడుతుంటే ఆ సీన్ కి హై లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది సినిమా. హైలైట్స్ అంటే సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే బాగుంది, ట్విస్ట్ బాగుంది. ఇవే హైలైట్స్. డైరెక్టర్ కి 3 out of 5.